ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అక్కయ్య, అందరికీ నమస్తే. నమస్తే. ఋగ్వేదాది భాష్య భూమికలో మనం అగ్నిహోత్రం యొక్క గొప్పతనం, ఎందుకు యజ్ఞం చెయ్యాలి, యజ్ఞం వల్ల ఏమిటి లాభము, ఎందుకు పురోహితులు ఉండాలి, పాత్రలు ఎందుకు ఉండాలి, సమయానికి అగ్నిహోత్రం ఎందుకు చెయ్యాలి, ఈ విధమైనటువంటి అగ్నిహోత్రములో మంత్రముల యందు పరోక్ష దేవతలు, ప్రత్యక్ష దేవతలు, ఆధ్యాత్మ దేవతలు ఉంటారని, మనము జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకైతే ఎదురుగా ప్రతిరోజు స్నానాదులు చేయించి వస్త్రములు ధరింపజేసి భోజనాదులను ప్రసాదించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకైతే మనం సేవ చేయగలుగుతాం. కానీ ఎవరైతే మనకు జ్ఞానాన్ని ప్రబోధించారో, పితరులయ్యారో, స్వధా అయ్యారో, ప్రపితామహులైపోయి స్వర్గస్థులయ్యారో, మరి అటువంటి వారికి మాత్రం మనం ఆహుతి ఎక్కడిస్తున్నాము? అగ్నిహోత్రంలోనే ప్రసాదిస్తున్నాం. అలాగే మన శరీరము ద్వారా విడుదలవుతున్నటువంటి దుర్గంధ పదార్థాలను శుద్ధి చేయుటకు కూడా మనం సుగంధ పదార్థాలను అగ్నిహోత్రంలో సమర్పించి మన వంతుగా మనం ఋణ విముక్తులం అవుతున్నాం. అంటే మనం తెలుసుకుంది ఏమిటి అంటే, అగ్నిహోత్రము చేయడం వల్ల సువర్ణాది ధాతువులు లభిస్తాయో లభించవో పక్కన పెడితే, ముందు మనం ఎవరికి రుణపడకుండా అయితే ఉండగలుగుతున్నాం. రుణము వద్దు, అప్పు తీర్చుకోవాలి, అప్పు లేకుండా ఈ లోకం నుంచి వెళ్ళాలి అంటే మనం వీలైనంత వరకు అగ్నిహోత్రమును స్వీకరించవలసిందే అని చెబుతూ, తర్వాత గాయత్రి మంత్రము దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాము. ఈరోజు ఇంకొక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతివా మంత్ర మననాత్ ఛందాంసి చాదనాత్ యత్ స్వస్తత్వ నివృత్తిపూర్వకం పరస్తత్వోపాదనం తద్ధానం భవతి. దీపనం ప్రకాశనం ద్యోతనం ఉపదేశికాదికం చ అత్ర దానశబ్దేన ఈశ్వరః విద్వాంసః మనుష్యాః దేవసంజ్ఞాః సంతి. దీపనాద్వా సూర్యోదయో ద్యోతనాద్వా మాతా పితా ఆచార్య అతిథియశ్చ దుస్థానః ద్యౌః కిరణః ఆదిత్యరశ్మయః ప్రాణా సూర్యోదయో వా స్థానం స్థిత్యర్థం యస్య సాధుస్థానః ప్రకాశకానామపి ప్రకాశకత్వాత్ పరమేశ్వర ఏవాత్ర దేవో అస్తితి విజ్ఞేయం. అత్ర ప్రమాణం న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి ఇతి కఠవల్లి. తత్ర నైవ పరమేశ్వరే సూర్యాదయో భాంతి ప్రకాశం కుర్వంతి కింటు తమేవ భాంతం ప్రకాశయంత మను పశ్చాత్ తేహి ప్రకాశయంతి.
నైవ కల్వే తేషు కశ్చిత్ స్వాతంత్రేణ ప్రకాశో అస్తితి అతో ముఖ్యో దేవ ఏకః పరమేశ్వరః ఏవో ఉపస్యాస్తితి మన్యత్వం. ఇక్కడ దేవత అంటే ఏం చెప్తున్నాడు? మనం సత్యద ప్రకాశంలో కూడా తెలుసుకున్నాం. పదే పదే ఈ పదాన్ని మనం ఆధ్యాత్మిక సత్సంగంలో కూడా వింటున్నాం. దేవత అంటే ఏమిటి? సంస్కృతిలో దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థాన. అప్పట్లో మీరు బట్టి కూడా కొట్టారు, మర్చిపోయారు ఇప్పుడు. దేవ అంటే సంస్కృతిలో మీరు బట్టి కొట్టారు. ఏంటి? దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థాన భవతీతి. ఒకసారి రాసుకుని నేర్చుకోండి, ఇంకా మర్చిపోకండి. అప్పుడు మీకు దేవతలు అంటే స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైందా? రాసుకుంటారు, తర్వాత రాసుకుంటారు రికార్డ్ చూసి. ఇప్పుడు రాసుకుంటారా, తర్వాత రాసుకుంటారా? రాసుకోండి. దేవ అంటూ అది ఈక్వల్ టు పెట్టి దానాద్వా దానాద్వా దీపనాద్వా దేవ అంటే దానాద్వా దానాత్ వా దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతి. ద్యుస్థానో భవతి ఇతి. ఎవరైనా చదవండి. దేవతలు అంటే సంస్కృతిలో నిరుక్త యాస్క ముని నిరుక్తకారుడు ఏమంటున్నాడు? దేవ అంటే దానాలు ఇచ్చే వాళ్ళని దేవతలు. సంస్కృతులు చదవండి, ఇప్పుడు రాసింది చదవండి. దేవా దానాద్వా దీపనాద్వా దేవా యోతనాత్వా ఉత్తవో అతిథి. ద్యుస్థానో విజేతమ చివరిది ద్యుస్థానో. ద్యుస్థాన. సరే అమ్మ, రాసుకుంటా. దానాద్వా దీపనాద్వా జ్యోతనాద్వా దుస్థానో భవతు ఇతి. భవతి ఇది దేవ. మనము రోజు ఏం వింటున్నాం? దేవతలు ఎన్ని విధములు? 33 దేవతలు. కానీ చైతన్య దేవతలు ఇంకా జడ దేవతలని దేవతలు 2 విధములు. దేవతలు ఎన్ని విధములు? 2 విధములు. 2 విధములు. ఏంటి? ఒకరు చేతన దేవతలు, జడ దేవతలు. ఇప్పుడు జడ దేవతల యొక్క ఆరాధన దేని ద్వారా చేస్తాం మనం? పంచభూతాల ద్వారా. జడ దేవతల యొక్క ఆరాధన చెయ్యాలి అంటే మాధ్యమం ఏమిటి? అగ్నిహోత్రమే. జడదేవతల యొక్క ఆరాధన మనం దేని ద్వారా చేస్తున్నాము? అగ్నిహోత్రం ద్వారా చేస్తున్నాం. మరి చేతన దేవతలైనటువంటి తల్లి, తండ్రి, గురువు యొక్క ఆరాధన సేవ ద్వారా. చేతన దేవతల్లో 2 ఉన్నారు. ఒకరు పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్ముడు ఇటు మన అమ్మ నాన్న వలె శరీరాన్ని ధరించట్లేదు. అలా జడ పదార్థము కాదు. అగ్నిహోత్రంలో వేసి అర్ఘ్యాన్ని వదులుతాము అంటే పరమాత్ముడు జడ పదార్థము కాదు, చేతనముగా ఉన్నాడు. పోనీ ఎలాంటి చేతనముగా ఉన్నాడు? మన అమ్మ నాన్నలాగా ఉన్నాడా? వస్త్రాలను ధరింపజేసి సువర్ణాది ధాతువులను ప్రసాదించి రుణం తీర్చుకుందాము అంటే మనకు జన్మనిచ్చిన అతిథుల వలె అమ్మ నాన్నలాగా కూడా లేడు కదా. ఇప్పుడు దేవుడు కూడా మన అమ్మ నాన్నలాగా ఉంటే ఏం చేసేవాళ్ళం? మనం చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఎలా? జన్మనిచ్చిన అమ్మ నాన్నకైతే భోజనాదులని పెడుతున్నాం,
జడదేవతలకైతే అగ్నిహోత్రం చేస్తున్నాం. మరి అతను జడము కాదు, చేతన ప్రాణుల వల్ల శరీరాన్ని ధరించట్లేదు. ఆహారం పెడదాము, వస్త్రాలు ఇద్దాము, ఉండడానికి ఇల్లు ఇద్దామంటే మరేం చేద్దాం? ఆ పరమాత్ముని ఆరాధించాలి అంటే మనసులో జ్ఞానము ధ్యానము అంతే, రెండే. ఈశ్వర ఉపాసన, అతని ఆజ్ఞలో ఉండడం. అంతేనా? భగవంతుణ్ణి పూజ చేయడము అంటే అతనిని ధ్యానించడం, అతని ఉపాసన. ఇప్పుడు క్లారిటీగా సిద్ధాంతం అర్థమైందా? ఏంటి? చైతన్య పదార్థాల్లో కూడా రెండు రకాలుగా ఉన్నారు. కొంతమంది ఏమో శరీరాన్ని ధరిస్తారు, ఇంకొకతను శరీరాన్ని ధరించడు. ఆ శరీరము ధరించని పరమాత్ముని కూడా మనం ఆరాధించాలి, అతనికి కూడా మనం పూజ చెయ్యాలి. చెయ్యాలి అంటే విధానం ఏమిటి? ఉపాసన, ఆజ్ఞలో ఉండడం. అర్థమైందా? ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనం మనకి మనం వివేకాన్ని జాగృత పరుచుకుంటున్నాం. ఒకరిని విమర్శించడమో ఖండించడమో కాదు. ఇప్పుడు జన్మనిచ్చిన అమ్మ నాన్నని ఇంట్లో ఆహారం పెట్టేస్తున్నాం, మనమన్నా పెడుతున్నాం, వృద్ధాశ్రమాలలో ఫీజులు గట్టైనా పెట్టిస్తున్నాం, మొత్తానికి వాళ్ళకైతే మనం ఆహారాన్ని అందజేస్తున్నాం. కొంతవరకు రుణం తీర్చుకుంటున్నాం, ఎట్టికి రోడ్డు మీద వదిలివేయలేదు కదా. ఇప్పుడు చాలా మంది వృద్ధాశ్రమాలని విమర్శిస్తారు, నేనేం దాన్ని సమర్థించాను. కానీ ఒక్కొక్కసారి ఈ రోజు ఉన్నటువంటి వ్యస్తత వలన వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, పలకరించడానికి కూడా సమయం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి చక్కగా కుటీరాలు కట్టి పచ్చని చెట్ల మధ్యలో ఒక మంచి ఆశ్రమ వ్యవస్థ చేశారనుకోండి, అక్కడే మెడికల్ గా ఉంది, అన్ని రకాలుగా ఉంటది. అక్కడ సేమ్ ఏజ్ వాళ్ళకి ఒక వ్యవస్థ ఉందనుకో, అది రాంగ్ ఎలా అవుతుంది? ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకొని పూర్తిగా సమయం ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడలేము, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలేము. మనకు మనం తెలుసుకున్న బయట విషయాన్ని ప్రతిదీ వాళ్ళ దగ్గర మనం చెప్పడానికి మనకు ఓపిక ఉండడం లేదు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనము ఇబ్బంది పడతాము. అలా కాకుండా సమాజంలో ఎవరైనా ఒక మంచి వ్యవస్థ చేశారు, గదులన్నీ నీట్ గా ఉంటవి, భోజన వ్యవస్థ నీట్ గా ఉంది, వాళ్ళకి సేవకులని పెట్టొచ్చు, బయట కూర్చుంటే చక్కగా పచ్చని చెట్లు, అరుగులు, ఆ అరుగుల మీద సమాన ఏజ్ వాళ్ళు కూర్చున్నారు. అలాంటి ఆశ్రమంలో తల్లిదండ్రులు ఉన్నారనుకో, తప్పు ఎలా అవుతుంది? ఎప్పుడు తప్పు అవుతుంది అంటే వాళ్ళ ఆస్తిని మనం మొత్తం దోచేసుకొని మన పేరు మీద రాయించేసుకొని వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే అదే అధర్మం అవుతుంది. ఏంటి విజయత్తమ మ్యూట్ అయిపోయింది, చెప్పు ఏంటి? కరెక్ట్ అమ్మా, అది తప్పు అవుతుంది, ఇట్లా చూసుకున్నట్టే కదా అంటుంది. చక్కగా వ్యవస్థ చేస్తున్నాం, వాళ్ళకి వాళ్ళ సమాన ఏజ్ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా డే ఈజీగా గడిచిపోతుంది కదా అని నా ఆలోచన. నేను ఇది నేను ఇంట్లో కంటే అక్కడనే బాగుంటది. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, భావాలు వేరు వేరుగా ఉంటున్నవి, అంత టైం ఎవరు ఇవ్వలేరు. అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఆ చెవులు వినపడవు, కాళ్ళు చేతులు ఆడవు, కానీ ఒకరిని చూసి ఒకరికి ధైర్యం అన్నా వస్తుంది కదా. ప్రశాంతంగా చెట్ల మీద కూర్చున్నప్పుడు ఇంట్లో ఒంటరిగా ఒక రూమ్ లో ఉండాలి, కొడుకు కోడళ్ళు బిడ్డ అల్లుళ్ళు రారు, సమయానికి పలకరించరు. ఆ నరకానికంటే నాకైతే ఇది బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఉమ్మడి గ్రామాలు లేవు, ఉమ్మడి వ్యవస్థ లేనప్పుడు మనం ఆ వ్యవస్థని కూడా వ్యతిరేకించకూడదు అనిపిస్తుంది. అలాని ఇక్కడ సుఖపడదామని తల్లిదండ్రులకు మంచి శరీర ఆరోగ్యం బాగుంది, వాళ్ళకి అసలు అక్కడ వృద్ధాశ్రమానికి వెళ్ళవలసిన అవసరం లేకుండే, కానీ వీళ్ళ స్వేచ్ఛ ఎక్కడ హరింపబడుతుందేమోనని వృద్ధాశ్రమంలో ఉండుమంటే తప్పు. కానీ ఒంటరిగా ఉండి వాళ్ళు మతన పడ్డం కంటే అక్కడ మంచి వ్యవస్థ ఉంది, తర్వాత మనం పండుగలప్పుడు సెలవులప్పుడు కుదిరినప్పుడు తెచ్చుకొని ఒక వారం రోజులు ఉంచుకొని మళ్ళీ అక్కడికి పంపించేస్తే ఎంత బాగుంటుంది కదా ఈ వ్యవస్థ. సరేనా? ఇలా మనం అమ్మ నాన్నకైతే వ్యవస్థ చేసుకుంటున్నాం, కింద పడో విధపడో. తర్వాత జడ దేవతల పూజ, అప్పుడప్పుడు రాగి చెట్టుకు దారం కట్టో, 1,00,000 ఒత్తులు పెట్టో, నెయ్యి దీపాలు పెట్టో, నువ్వుల దీపాలు పెట్టో, ప్రదక్షిణ చేసో, చెట్లు పెట్టో, ఏదో రకంగా అమ్మలక్కల్ని పిలిచి పసుపు బొట్లు ఇచ్చి దాంట్లో దీపం ఇచ్చి వత్తిచ్చి
ఎంతో కొంత ఆరాధన కార్యక్రమం అయితే పూర్తవుతుంది. మీ నిత్య జీవితంలో మీరు చూసుకోండి, ఏంటి జడదేవత ఆరాధన కూడా మీరు ఆ లక్ష ఒత్తుల్ని కాల్చుకొని ఆ ఉసిరి చెట్టు కింద ఉండి, అంటే ఉసిరి చెట్టు కిందనే కాల్చాలి అంటే అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఉసిరి చెట్టుని కనీసం ఆ రోజైనా నాటుకుంటున్నారు కదా. అర్థమైందా? రాగు చెట్టు ప్రదక్షిణ చేస్తేనే పిల్లలు అవుతారంట అంటే కనీసం అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు అంటే అప్పుడు ఆ రాగి చెట్టున రక్షింపబడుతుంది. అంటే 90% లో లేకపోయినా 5-10% అన్న ప్రకృతి యొక్క ఆరాధన జరుగుతుంది. కానీ మరి ఈనాడు మనం గుళ్ళు కట్టుకున్నాం, ఆ గుళ్ళల్లో చైతన్య పదార్థమైనటువంటి పరమాత్ముడు ఉన్నాడా, లేదా మనకంటే కొన్ని యుగాల ముందు పుట్టి మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారా ఆ గుళ్ళల్లో? మనకంటే ముందు పుట్టి యుగాల కింద పుట్టి మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరిని వదిలిపెట్టినాం? పరమాత్మని వదిలిపెట్టినాం. ఆత్మను వదిలిపెట్టి మధ్య వాళ్ళని వదిలిపెట్టేసాం కదా. రాముణ్ణి, కృష్ణుడికి, అమ్మవారికి, వాళ్ళకు వీళ్ళకు గుళ్ళు కట్టి వీళ్ళ పేరు మీద అభిషేకాలు చేసి అర్చనలు చేసి కార్యక్రమాలు చేస్తున్నాం, ఓకే. కానీ ఎవరిని వదిలిపెట్టాం మనము? ఈశ్వరుణ్ణి వదిలిపెట్టినాం. వదిలిపెట్టేసినాం కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వనజక్కనే ఉదాహరణ చేస్తామని వంజక్కనే ఉదాహరణ తీసుకుందాము. ఇప్పుడు మీరు నానమ్మలో అమ్మమ్మలు అయ్యారు, అది మీ ఆస్తి. మూడో తరం అంటే మీ కొడుకు యొక్క కొడుకు, మీ మనమడు వచ్చి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడు. ఓన్లీ మీ కొడుకుని మాత్రమే ఇది మా నాన్న ఆస్తి, ఇది మా నాన్న ఆస్తి, ఇది మా నాన్న ఆస్తి అన్నాడు అనుకోండి, మీరు అక్కడే ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? నేను లేని వీళ్ళు ఎట్లా వచ్చారు, వాళ్ళు ఆస్తి అంటారు అని కొంచెం బాధపడం. మరి పరమాత్ముడి విషయంలో కూడా జరుగుతుంది అదే కదా. అతని సృష్టిలో అతని ఐశ్వర్యాలను ఉపయోగించుకొని, అతని విద్యా విజ్ఞానాన్ని ఉపయోగించుకొని వీళ్ళందరూ మహాదేవాది దేవతలయ్యారు. మనము వీళ్ళని ఆరాధిస్తున్నాము. వాళ్ళని అంత ఆ గొప్ప స్థాయికి తీసుకురావడానికి జ్ఞాన విజ్ఞానాన్ని, శస్త్ర విద్యని, శాస్త్ర విద్యని, సుకర్మలను, ఐశ్వర్యాలను ఇచ్చిన పరమాత్మని ఎందుకు మర్చిపోతున్నాం? ఎంత తప్పు చేస్తున్నాం కదా మనం. రాముడి వరకు, కృష్ణుడి వరకు ఆగిపోయి వాళ్ళకు మూలాధారమైన పరమాత్మని అయితే మనం పెడుతున్నాము. చెప్పే వాళ్ళు కూడా అందరికీ లేరు కదమ్మా. ఎవరు ఆ బ్రాహ్మణులు చెప్తే వాళ్ళది ఎక్కడ పోతుందని వాళ్ళు చెప్పరు, వీళ్ళు ఇదే దేవుడు అని వీళ్ళు అనుకుంటారు. చెప్పే వాళ్ళు కూడా లేరు, తక్కువ ఉన్నారు. ఓహో, చెప్పే వాళ్ళు లేక అజ్ఞానం పెరిగిందా? అట్లా కాదు, అంటే నిజమైన ఈశ్వరుడు కాదని చెప్పే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు. అయ్యో రామా. సరేనా. ఇక్కడ అదే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? దేవతలు అంటే దేవతలు రెండు విధములు. ఒకటి జడ దేవతలు, రెండవది చైతన్య దేవతలు. చైతన్య దేవతల్లో జన్మనిచ్చిన అమ్మ, నాన్న, గురువు, అతిథి, వీళ్ళకైతే మనం తగిన వస్త్రపానాదులు ఇచ్చి సేవ చేస్తున్నాం. కానీ ఎవరైతే చరిత్రవంతులయ్యారో, ఇతిహాసాన్ని రచించారో వాళ్ళని మనం ఏం చేయాలి? ఎవరైతే ఇతిహాసాన్ని రచించారో, ఇప్పుడు రాముడు, కృష్ణుడు, శివాజీ, మహారాణా ప్రతాప్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ రాణి, దుర్గారాణి, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఒక చరిత్రనే సృష్టించిండ్రు. కాబట్టి వీళ్ళ యొక్క చరిత్రని మనం చదవాలి. ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి? సృష్టికర్త అయిన పరమాత్మని కూడా మనం ఉపాసించాలి. అంటే పరమాత్మని ధ్యానం చేస్తున్నాం. ఏంటి? రోజు చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని పరమాత్మని ధ్యానం చేస్తున్నాం. కానీ పరమాత్ముడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నీ వాక్కు ద్వారా, నీ మనస్సు ద్వారా ఒకరికి కీడు కోరకు అంటున్నాడు. ఉపాసన అయితే చేస్తున్నాం మనం, కానీ కీడు కోరుతున్నాం. అప్పుడు ఏమిటి లాభము? తల్లి నమ్మినట్టే నమ్ముతున్నాం, కానీ అమ్మ ముందే వేరే వాళ్ళకు మనం అమ్మ చెప్పిన మాటని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఏం లాభం ఉండదు. ఇంకొక పర్సన్ ఉంటాడు, కీడైతే కోరుకోడు కానీ ఉపాసన చెయ్యడు. అది కూడా ఒక రకంగా వ్యర్థమే. అర్థమైందా? కొంతమంది ఏమో అసలు భగవంతునే పట్టుకోలేదు, ఇంకొంతమంది భగవంతుని ఉపాసన అయితే చేస్తారు కానీ వాక్కు మనస్సు ద్వారా ఇతరులకి కీడు చేస్తారు.
ఇంకొంతమంది కీడు చెయ్యరు గాని భగవంతుణ్ణి పట్టుకోలేదు. అందరూ వ్యర్థులే. ఎవరు నిజంగా సార్థకత అంటే ఎవరైతే భగవంతుని ఉపాసన చేస్తున్నారో, వాగాది ఇంద్రియాల ద్వారా ఎవరికి కూడా హామి చెయ్యాలనే యోజన కలగనీయకుండా భగవంతుని తెలియని వాళ్ళు. వాళ్ళే శ్రేష్ఠులు. ఇప్పుడు మనము ప్రతిరోజు మనం ఎక్కడున్నామో మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కడున్నాం మనం? అసలు భగవంతుని నమ్ముతున్నామా? ఈశ్వర ఉపాసన చేస్తున్నామా? చేసిన తర్వాత వాగాది ఇంద్రియాల ద్వారా ఎక్కడున్నాం? ఇలా మనని మనం శుద్ధ స్వరూపంగా మార్చుకుంటూ పోవాల్సిందే. అదే ఆత్మ ఉన్నతి. అంతేగాని 12కి జాయిన్ అయిపోయి ధ్యానం అయితే చేసుకుంటున్నాం, మళ్ళీ క్లాస్ అయిపోయాక వాగాది ఇంద్రియాలతో ఏ పని చెయ్యాలో, లేదా వాగాది ఇంద్రియాలు మాత్రం శుద్ధంగా ఉన్నవి కానీ ఈశ్వర ఉపాసన మర్చిపోయాం, అది కూడా కరెక్ట్ కాదు. అందుకనే అత్యంత పురుషార్థం అంటాడు. మానవ జన్మలో సోమరిగా ఉండడానికి వీలు లేదు అంటాడు. మానవ జన్మలో సోమరిగా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు మీరు ధనం సంపాదించుకోలేదనుకోండి, అప్పుడు మీరు ధనికుల్లో కూర్చోలేరు. కూర్చోగలుగుతారా? ఎంత ఉన్నతమైన వర్ణములో పుట్టినా మీరు ధనం సంపాదించుకోకపోతే ధనికుల్లో కూర్చోరు. అలాగే మీరు ఎంత ధనము సంపాదించుకున్నా జ్ఞానుల సభలో మీరు కూర్చోలేరు. ఎక్కడ కూర్చోగలుగుతారు? ధనవంతుల సభలోనే కూర్చోగలుగుతారు. పోనీ జ్ఞానం సంపాదించుకున్నారు కానీ సాధన సభలో కూర్చోలేరు. అర్థమైందా? అంటే మన పురుషార్థం మీద ఆధారపడి ఉంది మనం ఎక్కడ వెళ్ళి కూర్చోగలుగుతాం అనేది. అంతేగాని దేవుడా నేను ధనం సంపాదిస్తాను, నువ్వు చాలా ఐశ్వర్యవంతుడవు, నువ్వు దయాస్వరూపుడవు, నేను మాత్రం జీవితాంతం ధనమే సంపాదిస్తా, కానీ నువ్వు నన్ను జ్ఞానవంతుల్లో కూర్చోబెట్టాలి, నువ్వు నన్ను సాధనావంతుల్లో కూర్చోబెట్టాలి, తపస్సుల్లో కూడా కూర్చోబెట్టాలి అంటే ఆయన మాత్రం కూర్చోబెట్టాడు. అర్థమైందా? అతను జ్ఞాన సభ తయారు చేశాడు, సాధన సభ తయారు చేశాడు, యోగ సభ తయారు చేశాడు, మోక్ష సాధన తయారు చేశాడు. అక్కడికి వెళ్ళవలసిన ప్రయత్నం ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. మనమే చేసుకోవాలి. ఆయన మాత్రం సభలను విడదీశాడు. ఏంటి? ఇంతవరకు యోగ్యత ఉంటే ఈ సభ, ఈ యోగ్యత ఉంటే ఈ సభ అనేది ఒక ప్రణాళిక వేసి మనకిచ్చాడు. అంతే. ఆయన న్యాయకారి, దయాళువు కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. జాయిన్ అయ్యడానికేమో 17 మంది కనిపిస్తున్నారు, గొంతులు అయితే ముగ్గురు చెయ్యాలమ్మా. మనము పురుషార్థం చెయ్యాలి, సాధన చెయ్యాలి. మనము సాధన చేస్తేనే అవుతుంది. సాధన చెయ్యాల్సిందే. అర్థమైందా? ఇక్కడ అదే చెప్తాడు. కొండక పదార్థము నిమ్నలిఖితార్థములలో దేవుడు దేవత అనబడునని యాస్కముని నిరుక్తమున చెప్తున్నాడు. ఒకటి దానము. ఫస్ట్ ఏం రాసుకున్నాం? దేవహ అంటే దానాద్వ. దేవహ అంటే ఏం రాసుకున్నాం? దానాద్వ అనగా దానము ఇచ్చువారు. మనకు ఎవరెవరు దానం ఇస్తున్నారు? దానం ఎవరిస్తున్నారు మనకి? పరమాత్ముడు మనకేమి ఇచ్చాడు? పరమాత్ముడు చూడండి, ప్రకృతిని దానం ఇచ్చాడు, జ్ఞానాన్ని దానం ఇస్తాడు, శరీరాన్ని దానం ఇస్తాడు. కాబట్టి పరమాత్ముని మీరు సర్వ చోట్ల కూర్చోబెట్టాలి. పరమాత్ముని దానములో కూర్చోబెట్టాలి, ద్యోతనాథ్లో కూర్చోబెట్టాలి, దేవనాథ్లో కూర్చోబెట్టాలి. కానీ ఇక్కడ ఈ దానాద్వులో పరమాత్ముని తర్వాత ఇంకెవరిని కూర్చోబెడదాం మనము? పరమాత్మ తర్వాత తల్లిదండ్రులు, గురువులు, విద్వాంసులు. విద్వాన్స్ దానాద్వ అంటే విద్యాదానం చేసే వారిని కూర్చోబెట్టండి. ముందు విద్యాదానం ఎవరు చేశారు? పరమాత్ముడు. పరమాత్ముడు వేదాలను రచించాడు కాబట్టి విద్వాంసులు మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నారు. ఇక్కడ మనము ఇప్పుడు ఉదాహరణకి చూడండి, వివాహ వ్యవస్థలో కూడా కన్యాదానము అంటారు. పౌరాణికంగా పెళ్లి చేస్తే ఏంటి? కన్యాదానం కరిష్యామహే అంటారు. తల్లిదండ్రులు కన్యాదానం చేస్తే స్వర్గానికి వెళ్తారు. అందుకనే కన్య పుట్టకపోతే కూడా తోటికోడలు పిల్లను, తోబుట్టు పిల్లను తెచ్చి కన్యాదానం చేస్తారు.
నిజంగా దానం చేసిన వస్తువు పైన మనకు అధికారం ఉంటుందా? ఉండదు. మరి మీరు కన్యని ఇప్పుడు విజయత్వం ఉంది, అమెరికాకి పరిగెడుతుంది, మీరు మీ కూతుర్ని దానం చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు పోయి కూతురింట్లో 6 నెలలు ఎలా ఉంటున్నారు? కన్యా ఆదానం అంటారు కదమ్మ, దానం కాదు కదా. అబ్బా, ఇప్పుడు చూడండి, అమెరికాకి పోవాలి, అధికారం దొరకాలంటే నేను కన్యని దానం చేయలేదు, ఆదానం చేశాను అంటారు. కానీ వివాహ మండపంలో పంతులు ఏం చెప్తున్నాడు? ఏ తల్లిదండ్రులైతే కన్యాదానము చెయ్యరో వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు. నిజంగా ఆ సూక్తి వేదములో ఉంది, లేదని కాదు. ఉదాహరణకి ఇప్పుడు తల్లిదండ్రులు కన్యలకైతే జన్మనిచ్చారు. తల్లిదండ్రులు తమ సంతానానికి జన్మనైతే ఇచ్చారు. కానీ తల్లి వ్యసనపర్రాలు, తండ్రి వ్యసనపరుడు. మీరు అనుకోవచ్చు, తల్లి వ్యసనపర్రాలంటే ఏమిటి? ఎక్కడైనా తల్లి వ్యసనపరంగా ఉంటుందా? ఉండదా? లోపములు కేవలం పురుషులో ఉండవు, లోపములు కేవలం స్త్రీలో ఉండవు. ఒక చోట స్త్రీలలో కనిపిస్తవి, ఒక చోట పురుషుల్లో కనిపిస్తవి. ఇప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత వాళ్లకు తగిన పోషణ, రక్షణ, శిష్టాచారము, విద్య ఇవన్నీ నేర్పించకపోతే ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? నరకానికే వెళ్తారు. ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలకు జన్మనిచ్చి వాళ్లకు తగిన రక్షణ, పోషణ, శిక్షణ, మర్యాద, శిష్టాచారము నేర్పించరో అటువంటి తల్లిదండ్రులు తప్పకుండా నరకానికే వెళ్తారు. ఎందుకు? భూమికి వాళ్ళను ఎలా ఇచ్చారు? దుష్టత్వంతో పెంచారు, క్రూరత్వంతో పెంచారు. దానివల్ల సమాజంలో ఇతరులకు చాలా అశాంతి కలిగింది. కాబట్టి అలాంటి సంతానాన్ని ఆ విధంగా చెడిపోవడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు తప్పకుండా నరకానికే వెళ్తారు. ఆ తర్వాత చక్కటి శిక్ష ఇచ్చారు, విద్యా విధానం ఇచ్చారు. కానీ వివాహ వ్యవస్థ గురువు ఆధీనములో జరగలేదు, రాజు ఆధీనంలో కూడా జరగట్లేదు, తల్లిదండ్రుల ఆధీనంలో కూడా జరగట్లేదు అనుకో, అప్పుడు ఆ కన్యకి ఆదరణ ఉంటుందా, అనాదరణ ఉంటుందా? ఆదరణ ఉంటది, రాజు పరంగా జరగట్లేదు అంటే రాజు తీసుకున్నాడంటే అట్లా లేదు. అప్పుడప్పుడు తిరుపతి దేవస్థానంలో పేదవాళ్ళకి జంటల కొద్ది వివాహాలు చేస్తారు, అంటే ప్రభుత్వం తీసుకున్నట్టు, అంటే రాజ వ్యవస్థ. లేదా గురుకులంలో చదువుకున్న తర్వాత గురువే చూసుకుంటాడు పెళ్లి చేయడం అనేది. అంటే కన్య యొక్క వివాహము జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఎదురుగానన్నా జరగాలి, లేదా రాజ్య సన్నిధిలో జరగాలి, రాజు యొక్క సన్నిధిలో, లేదా గురువు యొక్క సన్నిధిలో జరగాలి. ఈ 3 కోల్పోయిందనుకో కన్యకి ఆదరణ ఉండదు. కాబట్టి అలా అనాదరణకు గురి చేసినటువంటి తల్లిదండ్రులకి ముందు పాపం తగులుతుంది. ఏ కన్య అయితే అనాదరణకి గురైందో ఆ పాపం ముందు ఎవరికి తగులుతుంది? తల్లిదండ్రులని చెప్తున్నారు కానమ్మా, కొంతమంది అంతా మంచిగానే ఉంటారు కానీ పిల్లలు వినని పరిస్థితి ఉంటారు కదా, అలాంటి దానికి ఏంటిది అసలు? అంతా వీళ్ళు తల్లిదండ్రులు మంచిగానే చేస్తారు. మీరు ఎక్కడికో వెళ్తున్నారు, సబ్జెక్టు పరంగా బాగా సూక్ష్మంగా తీసుకోండి. తల్లిదండ్రుల యొక్క అనాదరణ కంటే కట్నం ఇవ్వాల్సి వస్తుందేమో, లేకపోతే వదిలేశారు తల్లిదండ్రులు వాళ్ళని. తర్వాత గురుకులంలో వాళ్ళు గురువు దగ్గర చదువుకున్నారు, ఆ గురువు కూడా వదిలిపెట్టేశాడు. గురువుకి తెలుసు తల్లి లేదు, తండ్రి లేరు, అమ్మాయి ఒంటరిగా ఉంది అన్నప్పుడు గురువన్న తీసుకోవాలి కదా బాధ్యత. గురువు కూడా తీసుకోలేదు. చివరికి ప్రభుత్వం అన్న తీసుకోవాలి కదా, రిజిస్టర్ మ్యారేజ్ ప్రభుత్వం అన్న తీసుకోవాలి కదా, ప్రభుత్వం కూడా తీసుకోలేదనుకో, అప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు మీరు తెలుసుకున్నారా విద్య ఎక్కడ? ఏంటి విడియాల పద్మ గారు, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమైందా? రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది అంటే అది ఎవరి ఆధీనంలో జరుగుతున్నట్టు? అంటే ప్రభుత్వ ఆధీనంలో జరుగుతుంది. అంటే తప్పు జరగట్లేదు కదా, అది ప్రభుత్వం తీసుకుంది కదా. కాకపోతే ప్రభుత్వ ఆఫీస్లో, కార్యాలయంలో ఒక వివాహం జరుగుతుంది అంటే, మతపరంగా ఇద్దరు వేరువేరుగా ఉన్నారంటే
ప్రభుత్వం వాళ్ళని ప్రశ్నించాల్సిందే. నువ్వు హిందువుగా ఉన్నావు, ముస్లిం అబ్బాయిని ఎందుకు ఎందుకు చేసుకుంటున్నావు? లేదా నీవు ముస్లింగా ఉన్నావు, హిందూ అబ్బాయిని ఎందుకు చేసుకుంటున్నావు? ఈ ప్రశ్న లేకుండా ప్రభుత్వం వివాహం చేస్తే ప్రభుత్వం కూడా వాళ్ళ పట్ల ఏం చేసినట్టు? ద్రోహం ప్రభుత్వం కూడా అపరాధం చేసినట్టే. అర్థమైందా? వివాహ వ్యవస్థ వీళ్ళ ముగ్గురి ఆధీనములో జరగాలి. ఎవరెవరి ఆధీనములో? తల్లిదండ్రి, గురువు, రాజు. రాజు. ఈ ముగ్గురు కాకుండా ఏ వివాహ వ్యవస్థ జరుగుతుందో దాని వల్ల కన్య చాలా అనాదరానికి గురవుతారు. అర్థమైందా? అందువల్ల ఈ వ్యవస్థ చాలా తప్పు. అందుకనే కన్యని ఎవ్వరు దానం చెయ్యరు. దానం చేశామంటే మనకు అధికారం ఉండదు. ఇప్పుడు మీరు మాకు వస్త్రాలు ఇస్తారు, అది చాలా విలువైన వస్త్రమే ఇచ్చారు, ఆ రంగు మీకు బాగా ఇష్టం, మీరు ఇష్టంతో కొన్నారు, మాకు ఇచ్చారు. మీరు మమ్మల్ని అడుగుతారా, అక్కయ్య నేను మీకు ఆ చీర ఇష్టంతో పెట్టాను, నాకు కట్టుకోవాలనిపిస్తుంది, మాకు ఇస్తారా అని? ఎందుకు? ఇచ్చింది తీసుకోరు, అట్లా దానం ఇచ్చింది తీసుకోరు. అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కది కట్టుకుంటాం, చెల్లెలది కట్టుకుంటాం, మేన వదినది కట్టుకుంటాం. కానీ గురువుకి ఇచ్చిన వస్త్రాన్ని మనం ఎప్పుడు కూడా ధరించకూడదు. అలా ధరించిన తర్వాత గురువుకి తిరిగి ఇవ్వకూడదు. గురువు వస్త్రాలు ధరించకూడదు, ధరించిన తర్వాత గురువుకి ఆ వస్త్రాన్ని మనం ఇవ్వకూడదు. అందుకనే ఆలోచన రాకూడదు. అర్థమైందా? ఇక్కడ అదే చెప్తున్నారు. దానం ఎవరు చేస్తున్నారంటే విద్వాంసులు. విద్వాంసులు ఏదైతే విద్యా దానం చేస్తారో వాళ్ళు మీ నుండి ఏమీ ఆశించరు. దయానందుడు ఏం ఆశించాడు? ఈ లోకం నుండి ఏమీ ఆశించలే, సత్పథమున వెళ్ళుమన్నాడు. అర్థమైందా? అందుకనే మనం ఎవరికైనా ఒక వస్తువుని ఇచ్చినప్పుడు ఆ వస్తువు పైన మనకేం పోతుంది? స్వామిత్వం పోతుంది. పోతుందా లేదా? కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే పరమాత్ముని స్వామిత్వం అయితే పోదు. పరమాత్ముడు మనకి పంచభూతాలని ప్రసాదించాడు, దానంగా ఇచ్చాడు కదా. ఈ ప్రశ్న మీరు వెయ్యరు కానీ శిబిరంలో ఒకసారి పిల్లలు నన్ను అడిగారు. ఇప్పుడు మనం ఒక వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువు పైన మనకు స్వామిత్వం పోతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే పరమాత్ముడు ఈ సృష్టిని ఇచ్చాడు మనకి. ఈ సృష్టి పైన స్వామిత్వం ఎవరికి ఉంది? మరి స్వామిత్వం పోవాలి కదా. అది ఒకళ్ళకి ఇస్తే పోద్దమ్మా, అది అందరికి సృష్టించి ఇంతమంది ప్రాణులకి ఇచ్చింది కాబట్టి ఎలా పోదు. అదే అక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకా మీరు గమనించాలి, తల్లిదండ్రులు కాబట్టి ఇంకోటి అక్కడ మనం ఇంకెలా అర్థం చేసుకోవాలంటే తల్లిదండ్రులు మనకి ఈ శరీరాన్ని ఇస్తారు కదా. ఈ శరీరాన్ని మనకు తల్లిదండ్రులు ప్రసాదించారు కదా. ప్రసాదించి మన పైన వాళ్ళ అధికారం ఎప్పటి వరకు ఉంటుంది? పెళ్లి చేసే వరకు. నుంచి 18 ఏళ్ల వరకు ఉంటుంది. 18 years తర్వాత కూడా తల్లి ఒక 50% తగ్గించుకుంటుంది, కానీ 50% ఇస్తుంది, ఇంకా తీసుకుంటుంది. పోనీ 18 ఏళ్ల వరకు గనక తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? చెడుదారిన పడతారు. మరి ఈ సృష్టి కూడా అంతే కదా. పరమాత్ముడు ఈ సృష్టిని దానం చేస్తాడు, మళ్ళీ దీన్ని అతను ఏం చేస్తాడు? మన వలన ఈ సృష్టి వ్యవస్థ చెడిపోవద్దని పట్టుకొని ఉన్నాడే తప్ప దీన్ని మీకు ఇవ్వద్దని కాదు. దీన్ని రక్షించే పోషించే సామర్థ్యము మీకు వచ్చినాడు, మీకు ఇచ్చేస్తాడు. మనకు ఉపయోగించుకునే సామర్థ్యమే లేదు, ఇంకా రక్షిస్తామా? ఈ సృష్టిని ఉపయోగించుకునే సామర్థ్యమే మనకు లేదు. సువర్ణం ఉంది, ఉపయోగించుకుంటున్నామా? లేదు. గాలి ఉంది, ఉపయోగించుకుంటున్నామా? లేదు. ఆహారం ఉంది, ఉపయోగించుకుంటున్నామా? లేదు. నిజంగా చెప్పండి, మీ శరీరానికి ఏ ఆహారము అనుకూలం అది తింటున్నామా మనము? లేదు. మరి అందుకనే
ఈ సృష్టిని ఉపయోగించుకోవడమే తెలియని మనకు ఈ సృష్టిని రక్షించే యోగ్యత ఎప్పుడు రావాలి? ఫస్ట్ అయితే ఉపయోగించుకునే యోగ్యత పెంచుకోవాలి. ఫస్ట్ మనం ఏ యోగ్యత పెంచుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. అందులోనే మన ఆయువంతా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా మీ ఒక నానమ్మ తాతల్ని చూసారా? వాళ్ళ కంఠము ఎంత వెడల్పు రోజు నగలతో ఉంటుండే. మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ కంఠం ఇక్కడ ఎంత వెడల్పు నగలుంటుండే వాళ్ళకి. గుండ్లని, పుస్తెల తాడని, చంద్రహారం అని, ముత్యాలని, పచ్చల పేరని ఇంత వెడల్పు నగలతో ఉంటుండేవాళ్ళు. శుక్రవారము మురికైనప్పుడు చింతపండేసి కడుక్కునేవాళ్ళు. వాళ్ళు గొప్ప వాళ్ళ? ఈరోజు మనం గొప్ప వాళ్ళమా? వాళ్ళే గొప్ప వాళ్ళు. వాళ్ళకి బీరువాల కొత్త చీరలు ఉండకపోతుండే, కానీ ఒంటి మీద కొత్త చీరలు ఉంటుండే. వాళ్ళ ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉండకపోతుండే, వాళ్ళ పళ్ళెంలో మాత్రం నిండుగా కూరగాయలు ఉంటుండే. అవునా కదా? వాళ్ళకి కరెక్ట్ గా ఉపయోగించుకోవడం తెలిసింది. మనకి స్టోరేజ్ చేయడం తెలుసుకున్నాం. మనకు నిలువ పెట్టడం తెలిసింది. ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవడం లేదు. కాబట్టి పరమాత్ముడు ఈ సృష్టిని పూర్తిగా మన హ్యాండ్ ఓవర్ చెయ్యాలి అంటే మనకు ఫస్ట్ దాన్ని ఉపయోగించుకోవడం తెలియాలి. తెలియాలి. తర్వాత దేవతలు ఇంకెవరు? దీపనం అనగా ప్రకాశం. ఎవరు మనకు ప్రకాశాన్ని ఇస్తున్నారు? సూర్యుడు. చంద్రాది నక్షత్రాలు. తర్వాత ద్యోతనం అనగా సత్యాన్ని ఉపదేశిస్తారు. ఎవరెవరు మనకు సత్యమును ఉపదేశిస్తున్నారు? గురువులు, తల్లి, తండ్రి, విద్వాంసులు. తల్లి, తండ్రి, అతిథులు. అర్థమైన తర్వాత ద్యుస్థానం అనగా కిరణములు, ప్రాణములు. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనం సూర్యుడిని తీసుకోవచ్చు. ఇలా వీళ్ళందరూ కూడా మనకు దేవతలు అయ్యారు. ఏంటి? ప్రకాశాన్ని ఇచ్చేవాళ్ళు, జ్ఞానాన్ని ప్రబోధించేవాళ్ళు, వస్తువులని సమయానికి సమకూర్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా మనకు దేవతలు. అర్థమైందా? ఈ దేవతల్లో కొందరిని మనమేమో అగ్నిహోత్రము ద్వారా ఆరాధిస్తే, కొంతమందికి వస్త్రాల ద్వారా ఆరాధన చేస్తాము. ఒక్కరిని మాత్రం మనం ఎలా ఆరాధించాల్సి వస్తుంది? అతని ఆజ్ఞలో ఉండవలసి వస్తుంది. ఆజ్ఞలో ఉన్నామంటేనే ఆరాధన. ఆజ్ఞని ఉల్లంఘించాము అంటే అర్థమైందా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, విద్యుత్తు, అగ్ని ఇవన్నీ పరమేశ్వరునకు కాంతి నొసంగ జాలవు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి ఎవరికి కాంతినిస్తున్నవి? మనకు. ప్రపంచం అంటే మనకిస్తున్నారు కదా. వీటికి కాంతిని ఎవరిస్తున్నారు? పరమాత్ముడు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరిని ఉపాసించాలి? పరమాత్ముడినే మనం ఉపాసించాలి. పరమేశ్వరుడు తప్ప ఇంత గొప్ప కార్యం అన్యులు చెయ్యలేరు. కావున వేని మూలమున ఎల్ల సత్య విద్యల యొక్క మననము, విచారణ చెయ్యబడుతుందో అవి మంత్రములు. మంత్రముల వల్ల మనకు విద్య అర్థమవుతుంది. ఏంటి? ఏది పాపము, ఏది పుణ్యము, దేన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మన జీవన మనగడ సాగాలి, ఇదంతా కూడా మనకు మంత్రాలే ఉపదేశిస్తున్నవి గనక మంత్రాలు కూడా మనకు దేవతలే. మంత్రము ఎందుకు దేవత అయింది? వాటి గురించి చాలా చెప్తాయి కాబట్టి మంత్రాలు కూడా దేవతలే. అర్థమైందా? అటువంటి దేవతతో కూడుకున్న మంత్రాలని మనం అగ్నిహోత్రమునందు తప్పకుండా పఠించాలి. ఎందుకంటే అగ్నిహోత్రములో దేవత ఆరాధన జరుగుతుంది. మంత్రము కూడా దేవతనే కాబట్టి మంత్ర దేవతని మనం తప్పకుండా ఉచ్చరించాలి. ఇప్పుడు అర్థమైందా? మంత్రపాఠం ఎందుకు చేయాలో? ముందట్లాగా ఉండకండి, విజ్ఞానాన్ని వికసింపజేసుకోండి. అగ్నిహోత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఎక్కడైనా మీకు అగ్నిహోత్రం యొక్క ఉపన్యాసం ఇవ్వాల్సి వస్తే ఇదంతా కూడా చెప్పడానికి ట్రై చేయాలి. అప్పుడే కదా జ్ఞానం రక్షింపబడుతుంది. ఇన్ని రోజులు నేను అగ్నిహోత్రం యొక్క
వివరణ ఎందుకు ఇస్తున్నాను? అగ్నిహోత్రం ఇంత లెందిగా ఎందుకు, రోజు 2 పారాగ్రాఫ్లో ఎందుకు తీసుకుంటున్నాను? దయానందుడు ఎందుకు ఇంత వివరణ ఇచ్చాడు? లోకమున అగ్ని యొక్క ప్రశస్తి పెరగాలి అంటే ప్రతిదాన్ని కూడా మనం వివరించగలగాలి. సరే, ఇంతటితో ఈ అంశాన్ని ఇక్కడే ఆపివేద్దాం. ఓం.